నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. యోవేలు ప్రవక్త సమయంలో ఇజ్రాయేలు దేశంలో ఒక భయంకరమైన దోమల మహమ్మారి భూమిని నాశనం చేసింది. ధాన్యము, ద్రాక్ష పంటలు అన్నీ నశించాయి. ప్రజలు నిస్సహాయులయ్యారు. ఇది దేవుని న్యాయ తీర్పుకు సంకేతం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాడు. వస్త్రాలను కాదు, హృదయాలను చించుకుని నా దగ్గరకు రండి. దీని వెనుక దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం శిక్ష కన్నా వారిని రక్షించడం. దేవుడు తిరిగి వారిని పునరుద్ధరించి ఆశీర్వదించాలని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో 32వ వచనంలో యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడతారు. ఈ రక్షణ అనేది జాతి, స్థానం, ప్రజలు, పరిస్థితి మీద కాకుండా ఎవరైతే దేవుని వైపు పశ్చాత్తాపంతో తిరుగుతారో వారికి మాత్రమే లభించేది. దేవుని నామంలో ఉన్న శక్తి భయపడిన నాశనమైన ప్రజలకు రక్షణను, విమోచనను దయచేస్తుంది. 91వ సంకీర్తన 14-15 వచనాలలో ఆయన నామం ఎరిగిన వారిని దేవుడు అన్ని అపాయకర అంధకార పరిస్థితుల నుండి రక్షిస్తాడు. మనకున్న అన్ని బంధకాల నుండి ఆయనే విడిపిస్తాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. దేవుని నామము పశ్చాత్తాపంతో ఆయన తట్టు తిరిగిన వారికి బలమైన కోటగా ఉంటుంది. యోవేలు కాలంలో దోమల నాశనం ఎంత భయంకరమైనదో మన జీవితంలో వచ్చే చీకటి పరిస్థితులు కూడా అంతే. కానీ దేవుని నామం మనలను పాపం నుండి, భయం నుండి, శాపం నుండి, తీర్పు నుండి రక్షించే శక్తి గలది అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్.